దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. దైవజనుడు అపోస్తులుడైన యోహాను గారికి పద్మాసు దీవులో కలిగిన ప్రత్యక్షతలో మరొక సందర్భం అతనికి కనబడుతుంది. ఈ సందర్భంలో డైరెక్ట్ గా తనతోనే మాట్లాడుతున్న సందర్భం ఇది. కొలత వేసేటువంటి ఒక కలబద్దను తన చేతికి ఇవ్వడం జరిగింది. ఒక దూత ఏమంటుందంటే, ఇదిగో నీవు దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి వేదికను కూడా నువ్వు కొలత వేయాలి అని చెప్పి ఆ కొలతలు తీసుకుని అందులో ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారో వారిని లెక్క పెట్టండి అని చెప్పడం విన్నాడు. పరలోకంలో ఉండేది దాన్ని ఆలయం అనరు, కానీ ఈ లోకంలో ఉండేదాన్నే ఆలయం అంటారు. ఆ ఆలయం ఎక్కడుంది అని అంటే యెరూషలేములో ఉంది. 8వ వచనం మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. అది దేవునికి అంకితమైన యూదులు ఆరాధించే ఆలయం కాబట్టి అది దేవుని ఆలయం. దానికి బయట ఆవరణం, అదేవిధంగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి. ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరైతే ఉంటారో వారిని లెక్క పెట్టమని చెప్పడం జరిగింది. ఇది యెరూషలేములో యూదులు ప్రభుని ఆరాధించేటువంటి ఆ దేవాలయములో జరిగేటువంటి సంగతిని బట్టి మనం ఈ మాటలు చెప్తున్నారని మనం గమనించగలం. అయితే ప్రస్తుతం యెరూషలేములో యోధా దేవాలయం లేదు. యోహాను గారి గ్రంథాన్ని రాసినప్పుడు అప్పుడు కూడా లేదు. ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దేవాలయం క్రీస్తు శకం 70లోనే దాన్ని నాశనం చేసేశారు. కాబట్టి యోహానుకి ఇవ్వబడిన ఈ సందేశం ఇప్పుడు కాదు, ఈ యుగాంతములో జరగబోతున్నటువంటి సంభవాల్లో ఇది ప్రాముఖ్యమైనది. అంటే దేవాలయం కట్టడం జరుగుతుంది, ఆ కట్టబడిన తర్వాత ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన జరిగేటప్పుడు కొలత వేయడం జరుగుతుంది. అప్పుడు అందులో ఎవరు ఎవరు ఆరాధన చేస్తారో వారిని గూర్చి ఈ విషయాలు రాయడం జరిగింది. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం చేస్తే నేటి దినాల్లో ప్రభుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు మందిరాల్లో. బయట ఆవరణం గురించి చెప్పట్లేదు, మందిరం లోపల ఆరాధించేవాళ్ళు. వేదిక అనగా మన పుల్పిట్ అంటాం, ఆ పుల్పిట్ మీద ఉండేవాళ్ళు ప్రభుని ఆరాధించేవాళ్ళు. అంటే దైవజనులు, క్రిందనున్నటువంటి విశ్వాసులు ప్రభుని ఆరాధిస్తున్నారా లేదా అనేది దేవుడు కొలత వేస్తాడట, ఎంతమంది అని. అందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుతున్న భావం ఏంటి అంటే, ఆయన మందిరానికి రావడం మాత్రమే కాదు, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగిన వ్యక్తిగానే ఉండగలగాలి. నిన్ను కొలతేస్తాడంటే నిన్ను లెక్కెడతాడు, అంటే నువ్వు వచ్చేవా లేదా అని చూస్తాడట. ఈరోజు చాలా మంది మొదట ఆదివారం వస్తారు, ఇక రెండో మూడో ఆదివారానికి వచ్చినప్పటికి డౌన్ అయిపోతారు కంప్లీట్ గా. మళ్ళీ 4వ వారానికి కూడా లేకుండా పోయినట్టు ఉంటది. మొదటి ఆదివారం మళ్ళీ వచ్చేస్తారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు లెక్కెడుతున్నాడని, ఈరోజు అటెండెన్స్ చేస్తున్నాడని ఆ స్పృహ లేదు జనాలకి. స్కూల్లో అటెండెన్స్ చేస్తారు కనుక క్రమంగా వెళ్ళాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతావు. లైఫ్ లో చదువులో ఫెయిల్ అయిపోతావని ఎంత ఆరాటం కలిగితే, దేవుని బిడ్డగా నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అన్న సంగతి నీకు తెలీదు. దేవుని సన్నిధికి వెళ్ళడంలో ప్రతి వారం ఆయన నేను లెక్క పెడుతున్నాడని నువ్వు గమనించలేకపోతున్నావు. అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఆయన లెక్క పెట్టినప్పుడు ఆ లెక్కలో నువ్వు ఉండకపోతే ఏం ప్రయోజనం? ఒకరు స్కూల్కి వెళ్తా ఉన్నారు, అటెండెన్స్ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు. ప్రతి వారం కూడా, ప్రతిరోజు కూడా అలాగే స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు. అటెండెన్స్ చేసిన తర్వాత కాలేజీకి వెళ్తున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా, 100% వెళ్తున్నారు. కానీ ఏ రోజు అటెండెన్స్ పడలేదు. చివరిలో నీకు అటెండెన్స్ లేని కారణాన ఈ పరీక్షలో నీకు పాలు పంపులు లేవు అన్నారు అనుకోండి.
నేను ప్రతిరోజు వస్తాను, కావాలితే పక్కనున్న అడగండి, లేకపోతే సార్ని అడగండి అంటే వచ్చావు, కానీ అటెండెన్స్ చేసే టైంలో లేవు. ఒక విషయం గమనించారా? ప్రారంభ ప్రార్థనలోనే ప్రభు ఒకవేళ అటెండెన్స్ చేస్తే నువ్వు వచ్చినట్టేనంటావా? ప్రారంభ ప్రార్థనకి ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళి ఉంటావు? ఒకవేళ పాటలు అయిపోయిన వెంటనే ఆరాధన కనుక జరిగితే ఆ ప్రభుని ఆరాధించే సమయానికి ఎంతమంది వచ్చారని ఒకవేళ అటెండెన్స్ అప్పుడేస్తే నువ్వు ఉంటావంటావా? ఇక తర్వాత అడగడానికి వీలు లేదు. ఎందుకనంటే నేను అనుకుంటున్నది ఏంటంటే రెండోది కాకుండా మొదటిదే ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వచ్చారో వారిని ఆయన లెక్క పెడతారు. ఆ లెక్కల్లో అసలు ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వెళ్ళుంటావో చూసుకుంటే అసలు నువ్వు వెళ్ళినట్ట లేనట్ట లెక్కేసుకో. ఉన్న 52 వారాల్లో ప్రభు సన్నిధానంలో సమయమునకు ముందే వెళ్ళిన వారములే లెక్కెడతాడు. అప్పుడు నువ్వు ఏ రోజు కూడా అటెండెన్స్ లేకుండా ఉంటావు. దీనివల్ల నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇది గమనించుకో. బయట ఉన్నటువంటి స్థలాన్ని ఆయన కొలత వేయవద్దు అని చెప్తున్నాడు. దానిని విడిచిపెట్టడం జరుగుతుందట. ఆ నగరాన్ని 42 రోజులు కాళ్ళ కింద తొక్కుతారట. ఇది 42 నెలలు అనే ఈ మాటను మనం గమనించినప్పుడు సమయం 1260 రోజులు. కాలం, కాలాలు, సగం కాలం, ఇది 3.5 సంవత్సరాలు అని అనిపిస్తుంది. ఒక గడియ అని చెప్పడం కూడా జరిగింది. ఆ సమయం స్వల్పమైనదని, మితమైనదని, అంటే సమయం ఇంక లేదు అని, అతి తక్కువ సమయం ఉందని మనం గమనించగలుగుతాం. అంటే 3.5 సంవత్సరాల్లో ఈ సంగతి జరగబోతుంది. ఏం జరుగుతుంది అనంటే 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. ఆ 2 సాక్షులు ఎప్పుడు యుగాంతంలో వస్తారు. మహాశ్రమల కాలంలో క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి వస్తారు. వాళ్ళు ఎవరికి చెప్తారు అంటే యూదులకు వాళ్ళు సాక్ష్యం చెప్పబోతున్నారు. అంటే ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించక నమ్మక సిలువ వేసిన కారణాన వారు శ్రమల్లో ఉండబోతున్నారు. యూదులందరూ కూడా 3.5 సంవత్సరాలు శ్రమల్లో ఉంటారు. ఈ 3.5 సంవత్సరాల శ్రమల మధ్యలో ఈ 2 సాక్షులు వస్తారు. యేసు ప్రభు కొరకు వారు ప్రకటిస్తారు. వారు ప్రకటించినప్పుడు వారి మాట ప్రజలు అంగీకరించరు. వారి అభిప్రాయాన్ని అంగీకరించరు. వారిని లెక్క చేయరు. పైగా ఏం జరుగుతుందనంటే వారిద్దరిని కొట్టి చంపేస్తారు. బహుశా వారి గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే వారు 3.5 రోజులు ఉంటారు అని. బైబిల్ లెక్క ప్రకారంగా 3.5 రోజులు వారు ఉంటారు అని. 3.5 రోజులు యావత్తు ప్రపంచమంతా చూస్తుందట వాళ్ళని. ఎలా చూస్తుందా అని ఆలోచన చేసేవాడిని నేను నా చిన్నప్పుడు. ఈ వాక్యం దైవజనులు బోధించినప్పుడు 3.5 సంవత్సరాలు ఈ శ్రమల కాలం జరుగుతుందంటారు. ఆ శ్రమల కాలంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఎక్కడేం జరుగుతుందో తెలుసు అంటారు. ఇది ఈ 2 సాక్షులు వచ్చి చనిపోవడం ఏకంగా లోకమంతా చూస్తుందంటారు. ఎలా చూస్తుంది? అప్పుడు నాకు అనిపించింది టీవీలు ఉన్నాయి. ఓకే, టీవీల ద్వారా చూస్తారేమో అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే టీవీ కాదు, ఇమీడియట్ గా సెల్ ఫోన్స్ ఉన్నాయి. క్షణాల్లో ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో మన చేతిలోకి వచ్చేస్తుంది. అలాగున్న ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ విషయాలు చూడబోతున్నారు. రీసెంట్ గా మన తుని దగ్గరలో జాహ్నవి అనే అమ్మాయి తప్పిపోయింది. 20 రోజులు ఆమె గురించి వెతికి 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 సతికిలు పడ్డారు. జాహ్నవి తప్పిపోయిందనే సంగతి ఎంతమందికి తెలిసిపోయిందో. పక్క రాష్ట్రంలో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గురించి ఎంత తెలిసిపోయిందో. మన దేశంలో ప్రధానమంత్రి మోడీ ఆయన గెలిచాడని ఎన్ని దేశాలకు తెలిసిందో. ఎలా తెలిసింది ఇదంతా?
అమెరికాలో ఏదో జరిగితే తెలుస్తుంది. ఇస్రాయేల్ దేశం పాలస్తీనా దేశం గొడవాడుకుంటే తెలుస్తుంది. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ఇక్కడ తెలిసిపోతుంది. కారణం ఏంటి? అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో కూడా మనకి వచ్చేస్తుంది. ఎలాగొస్తుంది? కేవలం మొబైల్ ద్వారా కదా. అంటే మన అరచేతుల్లోనే ప్రపంచం చూసే అవకాశం వచ్చేసింది. అలాగున ప్రపంచమంతా కూడా ఆ సాక్షులను చూడబోతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, సెల్ ఫోన్ రావడం కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే రాబోయే దినాల్లో జరగబోతున్న సంగతుల కొరకు దేవాతి దేవుడే ముందుగా దీని ప్రణాళికబద్ధంగా నడిపించాడు, ఇచ్చాడు అని. సింపుల్ గా లేదు ఇప్పుడు ఈ మొబైల్. అంతకు టచ్ మొబైల్ వచ్చింది. లైవ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయినా. ఆ లైవ్ అందరం చూడబోతున్నాం. ఒకవేళ ఈ భూమి మీద కనుక నువ్వు బతికే ఉండుంటే, ప్రభు రాకడే వచ్చుంటే, సిద్ధపడలేకుండా ఉండుంటే విడిచిపెట్టబడతావు. 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో నానా తిప్పలు పడుతున్న తర్వాత ఆ ఇద్దరు సాక్షులను చూస్తావు. లేదు, ఎవరైతే ఆత్మ సంబంధంగా సిద్ధపడి పరలోకం కొరకు, ప్రభు రాకడ కొరకు ఎత్తబడటానికి నేను సిద్ధంగా ఉన్నానని సెలవిచ్చారో, సిద్ధమై ఉన్నారో, వారు ఈ శ్రమల కాలంలో నుండి తప్పించబడతారు. శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడితే ఎత్తబడిన గుంపులో ఉంటారు. కొంతమందికి ఆశ ఉందండి. ఆ ఇద్దరు సాక్షులు రావడం, వారిని కొట్టడం, వారిని చంపడం చూద్దామని ఆశ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. ఎందుకనంటే పరలోకంకు నువ్వు వెళ్ళిపోతే, ఒకవేళ ప్రభు చూపించాలనుకుంటే భూమి మీద ఏం జరుగుతుందో ఒకవేళ చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే బిడ్లారా, మీరు నన్ను నమ్మారు, అంగీకరించారు, రక్షించబడ్డారు, పరిశుద్ధంగా మీ జీవితాలను కాపాడుకున్నారు, పాపం అంటకుండా పవిత్రంగా బ్రతికిన కారణాన్న ఇదిగో ఈ భయంకరమైన శ్రమల కాలంలో నేను మిమ్మల్ని తప్పించాను. అయితే భూమి మీద ఏం జరుగుతుందో చూడండి అని చూపిస్తే అప్పుడు చూడొచ్చులే. కానీ భూమి మీద ఉండి చూడడం, నీకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు అనేది జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇద్దరికి కూడా అధికారాలు ఉన్నాయి. ఏం అధికారం ఉంది అంటే, వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లను రక్తంగా మార్చగలుగుతారు. వారు ఏదైనా అంటే వారు అది జరిగేటట్లు అయిపోతుంది. అలాంటి అధికారం వాళ్ళు పొందుకొని వస్తారు. అవసరమైతే ఆకాశాన్ని మూసివేసేటువంటి అధికారం వాళ్ళు పొందుకుంటారు. చరిత్రలో ఇలాంటివి ఇప్పుడు వరకు ఎక్కడ జరగలేదు. అయితే రాబోయే దినాల్లో అక్షరాల ఇవి జరగబోతున్నాయి. మనము గమనిస్తే ఇశ్రాయేలు జీవితంలో ఇది జరగడం చూస్తాం. ఇలాంటి సంభవాలు దైవజనుడు మోషే కప్పలు రప్పించాడు, నీళ్లు రక్తంగా మార్చాడు, ఆకాశంలో నుంచి బూడిద వల్ల పేలొచ్చేసాయి. ఇంకా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. ఇవి చూశారు. ఇలాంటివే చూడబోతున్నారు ఆ దినాల్లో ఇద్దరు సాక్షుల వలన. ఏ సాక్షిని లేకపోతే ఏ ప్రవక్తని, ఏ దైవజాన్ని భూమి మీద బతకనీయట్లేదు లోకం. భయంకరమైనటువంటి పరిస్థితి. వీరిని చంపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వారు చంపబడతారు. వారి సాక్ష్యం పూర్తయిందన్న తర్వాత అగాధంలో నుంచి అపవాది వస్తాడు. వాడు క్రూర మృగంగా వచ్చి వీరి మీద యుద్ధం చేస్తాడు. వీరిద్దరిని ఓడించేసి ఇద్దరిని చంపేస్తాడు. వాడు చాలా శక్తి బల ప్రభావం కలిగిన వాడుగా ఉంటాడు. ప్రజల్లో చాలా మందిని చంపేస్తాడు. అతనికి అనుమతి ఇవ్వబడుతుంది. అయితే అతడు ప్రపంచానికి దేవుణ్ణి అని ప్రకటించుకోవడానికి సిద్ధమవుతున్న దినాలవి. ఈ భూమి మీద నేనే దేవుణ్ణి, నన్ను నమ్మకపోతే మీకు ఏది ఉండదని చెప్తాడు. ఆ ఇద్దరు చనిపోయి వారి దేహాలు నగరంలోనే పాడేస్తారట. ఆ వీధుల్లో ఉంటదట. ఎందుకు అంటే అందరూ కూడా చూడాల. అందరూ కూడా చూడాల. ఆ ప్రజల్లో, ఆ వంశాల్లో, భాషలతో మాట్లాడేవారు, ఆ జాతుల్లో ఉన్నవారు 3.5 రోజులు కూడా వారిని చూడాలనేది
వాడి ఉద్దేశం. వాళ్ళని కనీసం సమాధి కూడా చేయనీరట. మరి మనం ఒకటి గమనించాలి, ఈ భూమి మీద ప్రవక్తలుగా వచ్చిన వారిని ఈ భూమి మీదే వారిని చంపేశారు. వీరిని గూర్చట సంతోషిస్తారట, ఉప్పొంగుతారట, సంబరపడిపోతారట, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారట. రేయ్ ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరిని చచ్చిపోవడం చూసాంరా మనం, ఎంత మంచి పని జరిగింది అంటారట, గిఫ్ట్లు ఇచ్చుకుంటారట వాళ్ళిద్దరు చచ్చిపోయినందుకు. ఎంత అమాయకులు, ఎంత అమాయకులు. సత్యాన్ని బోధించి సత్యాన్ని అంగీకరించండి అని చెప్పిన వారిని చంపించారు వాళ్ళు. దానికి వాళ్ళకి సంబరం చేసుకుంటారు. ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డారు, అక్షరాలు చంపబడ్డారు. దానికి చాలా రుజువులు చెప్పారు కానీ అవి ఏమీ కాదని తెలివితేటలుగా అధికారాన్ని బట్టి కొట్టుబడేశారు. కానీ అక్షరాలైన చంపబడ్డారు. చంపబడినందుకు చాలా మంది క్రీస్తు వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. వాళ్ళు యూట్యూబ్స్ లో కూడా వాళ్ళు వీడియోస్ పెడుతూ, రే గొర్రెల్స్ ఏం చేస్తారా మీ ఓడి చచ్చిపోయాడు అని వాళ్ళు ముందే ప్రకటన చేశారు. అంటే చనిపోవడానికి ముందే రిలీజ్ అయిందంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ముందే వాళ్ళు ప్రకటన చేశారు. తర్వాత కూడా మాట్లాడారు, వాళ్ళు సమరం చేసుకున్నారు, చాలా సంతోషించారు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని. అమాయకులండి వాళ్ళు, అమాయకులు. వాళ్ళకి తెలియటం లేదు, అన్నం తినట్లేదు, గడ్డి తింటున్నారు వాళ్ళు. కారణం ఏంటి అని అంటే, ఒక దేవుని సేవకుడును నిజాయితీగా వాక్యాన్ని ప్రకటించి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలను విశదపరిచి వారితో మాట్లాడగలిగిన దమ్ము ధైర్యం కలిగినాడు, మాట్లాడుతున్నాడు ఆయన. ఇతను లేకుండా చేస్తే నోర్లు మూతపడిపోతాయని ఆలోచన చేశారు. ఒక నోరును ముయ్యగలిగారని సంబరపడ్డారే గాని వారు ఒక ప్రవక్తని చంపేసేమే, లేకపోతే ఒక దైవజాన్ని చంపేసేమని మనసు లేకుండా పోయింది వాళ్ళకి. ఒక దినాన పడతారు, వీళ్ళు సంబరపడుతున్నారట. ఒకానొక దినాన్న దేవుని దగ్గర నుంచి జీవం వచ్చింది, ఆ ప్రవక్తల్లోనికి ఇద్దరిలోనికి వెళ్ళింది. వారు దిగ్గున లేచి నిలబడ్డారు. వారిని చూసిన వారు అడలిపోయారట. కారణం ఏంటో తెలుసా? అతను ఇంకా లేడు, ఇంకొకడు లేరు, ఇద్దరు లేరు అని ఇంక అయిపోయారు అనుకున్నారు. కానీ దేవుని ప్రభావం వలన వారు 3.5 రోజుల తర్వాత తిరిగి లేపబడ్డారు. వాళ్ళు సమాధి చేయడానికి వీలు కాలేదు. దైవికమైన శక్తి వారిని కమ్ముకొనగా వారు లేచి నిలబడగా వారు దడదడలాడిపోయారు. కారణం ఏంటంటే, అయ్యో బాబోయ్ వీళ్ళు సామాన్యులు కాదు అని అప్పుడు గుర్తించారు. వాళ్ళిద్దరికి ఒక స్వరం వినబడుతుంది, ఇక్కడికి రండి అని. వారు పరలోకం నుంచి విన్న స్వరాన్ని బట్టి వారు ఇరువురు కూడా వెళ్ళిపోయారు. ఆ ప్రవక్తలను ఎవరైతే చంపారో, ఆ విరోధులు ఎవరైతే ఉన్నారో వారు చూస్తూ ఉంటుండగానే మేఘం వచ్చిందట పరలోకం నుంచి. ఆ మేఘంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి గురించి బైబిల్లో స్పష్టత లేదు కానీ వారు ఎవరు అని పండితులు ఇలా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మోసే, ఏలియా రావచ్చు. కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క నిర్గమ సమయంలో, అనగా రూపాంతరం కొండ మీద యేసు ప్రభుతో మాట్లాడిన వారు ఏలియా, మోషే అని బైబిల్లో స్పష్టంగా ఉంది. కనుక వాళ్ళు ఇరువురు రావచ్చు. ఇది అవునా కాదా? కొందరు అంటారు మరణం చూడకుండా ఉన్నవారు ఏలియా, మోషే మరణించాడు కదా, అయితే ఆనోకు రావచ్చు అంటాడు. ఎవరొస్తే మనకేంటి? ఎవరొచ్చినా క్రీస్తు కొరకు ప్రకటించేవారు రాబోతున్నారు, క్రీస్తు కోసం మరణించేవారు రాబోతున్నారు, క్రీస్తు మరల వారిని లేపేవారు రాబోతున్నారు భూమి మీదకి. ఇది దైవికమైనటువంటి కార్యం. ఎప్పుడైతే వారు లేపబడి పైకి వెళ్ళిపోయారో భూమి మీద మహాభయంకరమైన పెద్ద భూకంపం రాబోతుందట. ఆ నగరంలో 10వ భాగం అంతా కూడా కూలిపోతుంది.
భూకంపానికి 7,000 మంది చనిపోయారని స్పష్టంగా రాయబడి ఉంది. మిగిలిన వారు అందరూ కూడా ఎంతో భయపడుతూ ఆ పరలోకంలో ఉన్న దేవుని మహిమపరుస్తారట. అయ్యో, మేము సత్యాన్ని గమనించలేకపోయామే అని అర్థం చేసుకుని వారు దేవుణ్ణి ఘనపరచబోతున్నారు. రెండవ విపత్తు గడించింది అంటున్నాడు. మూడవ విపత్తు త్వరగా రాబోతుంది. 6వ బోర 7వ బోరకు నడుమ ఉన్న ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ బోర ఊదే సమయం వచ్చేసింది. 7వ బోర ఊదేటప్పటికి 7 గొప్ప పాత్రలు భూమి మీదకు రాబోతున్నాయి. ఆ భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి. 7వ బోర ఊదేడట. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు ఇలాగ వినిపిస్తున్నాయి. భూలోక రాజ్యాలు మన ప్రభు అయిన దేవుని వశమైపోయాయి, ఆయన రాజ్యాలు శాశ్వతంగా ఉంటాయి అని. దేవుని ముందర తమ సింహాసనం మీద కూర్చున్న ఉన్నవారు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. దేవాతి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన రాజై ఉన్నాడని, ఆయన బలము ఆయన ప్రభావము అనుగ్రహించి రాజ్యపాలన చేయబోతున్నాడని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతారట. జనాలు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి పరలోకంలో ప్రభుత్వం ఆనందించేవారై ఉన్నారు. ఇక్కడ కొంతమంది శ్రమల పాలై తిప్పల పడుతున్న వారు ఉన్నారు. కనుక శ్రమల్లో ఉండక, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కడిపోక, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాల. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుని యొక్క సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన కొరకు బ్రతికిన వారిని, ప్రవక్తలను, పరిశుద్ధులను అందరిని కూడా ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద నాశనం చేసే వారికి సమయమును అప్పగిస్తున్నాడు. ఎప్పుడు ఏది జరగాలో సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నదని మనం గమనించగలిగితే ఆ సత్యాన్ని మనం గమనించగలుగుతాం. పరలోకంలో ఉన్న దేవాలయం తెరుచుకుందట. ఆ దేవాలయములో ఆయన నిబంధన మందసం ఉందట. అది కనిపించిందట. మెరుపులు, ధ్వనులు, ఊరుములు, భూకంపం, గొప్ప వడగండ్లు ఆ సమయంలో కలిగాయట. ఇలాంటి సంభవాలు, సంగతులు అంత్య దినాల్లో జరగబోతున్నాయి. కనుక జీవితాన్ని కట్టుకొని కాపాడుకుని పరిశుద్ధతలో నడిపించబడుతూ ప్రభువు అనుగ్రహించబోతున్న ఆ నిత్య మహిమను స్వతంత్రించుకోవడం కోసమై మీ ఆత్మీయ జీవితాలు సంసిద్ధపరచుకోవాలని, జరగబోతున్న భయంకరమైన సంగతులను ఏమాత్రము కూడా ఈ భూమి మీద బ్రతికి ఉండక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ప్రభుతో ఉండే ఆ ఆశ్చర్యకరమైన సంగతిలో ఉంటే ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటారని, ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించి ఆయన కొరకు బ్రతికేటువంటి వారే ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనం వెనుకటిని దీవించునుగాక. ఆమేన్.